నమస్కారం. ఈ రోజు నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా సరస్వతీ నదిలో స్నానం చేయటానికి వెళ్ళిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఎప్పుడైనా సరే ఒక నదికి పుష్కరాలు వచ్చినాయి అంటే తుందిలుడు అని పిలువబడేటటువంటి పుష్కరుడు, దేవగురువైనటువంటి బృహస్పతి, ముక్కోటి దేవతలు ఆ నదిలోకి ప్రవేశిస్తారు. అందుకే ఏ నదికైనా సరే పుష్కరాలు వచ్చినప్పుడు ఆ నదిలో పుష్కర స్నానం చేసినట్లయితే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే ముక్కోటి దేవతలు సరస్వతీ నదిలోకి ప్రవేశిస్తున్నారు. ప్రధానంగా తుందిలుడనే పేరు కలిగినటువంటి పుష్కరుడు సరస్వతీ నదిలోకి ప్రవేశించడం వల్ల ముక్కోటి దేవతలు సరస్వతీ నదిలోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి సరస్వతీ నది ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి పుష్కర స్నానం చేస్తే చాలా మంచిది. అయితే సరస్వతీ నది దగ్గరకు వెళ్ళి పుష్కర స్నానం చేయలేని వాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయంగా సరస్వతీ నదిని మనస్సులో స్మరించుకుంటూ గృహంలో స్నానాన్ని ఆచరించాలి. అలా చేస్తే మానసికంగా పుష్కర స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే మానసికంగా పుష్కర స్నానం చేసినప్పటికీ సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేసిన అద్భుతమైన ఫలితం కలగాలంటే తుందిలుడు అని పిలువబడేటటువంటి పుష్కరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకుంటూ ఈరోజు ఇంట్లో స్నానాన్ని ఆచరించాలి. ఆ శక్తివంతమైనటువంటి పుష్కరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక సంశ్రేయ తస్మాత్ స్నానం కరోమ్యహం భవబంధ విముక్తయే. ఇది పుష్కరుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం. తుందిలుడు అని పిలువబడేటటువంటి పుష్కరుణ్ణి తీర్థరాజు అనే పేరుతో పిలుస్తున్నాము. అలాగే ఈ విధంగా సరస్వతీ నదిలో స్నానం చేయటం ద్వారా భవబంధాలన్నీ తొలగిపోయి అదృష్టం కలగాలని పుష్కరుణ్ణి ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి సరస్వతీ నది దగ్గరకు వెళ్ళి పుష్కర స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ శ్లోకం చదువుకుంటూ ఇంట్లో సరస్వతీ నదిని మనసులో స్మరించుకుంటే సరస్వతీ నది పుష్కర స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళి పుష్కర స్నానం చేసిన వాళ్ళు పుష్కర స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. ఆ నియమాల్లో ముఖ్యమైనటువంటివి ఏంటంటే పుష్కర స్నానం చేసేటప్పుడు సూర్య భగవానుడికి అర్ఘ్యాలు విడిచిపెట్టండి. సూర్యుడికి అర్ఘ్యమిస్తూ పుష్కర స్నానం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే పుష్కర స్నానం చేసిన తర్వాత వీలైతే దానాలు నదీ తీరంలో ఇవ్వండి. దానాలలో దశదానాలు, షోడశ దానాలు అని ఉంటాయి. ఈ దశదానాల్లోవి కానీ షోడశ దానాల్లో ఉన్నవి కానీ వస్తువులు దానంగా ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. మరణించినటువంటి పితృదేవతలకి సరస్వతీ నదీ తీరంలో తర్పణాలు ఇవ్వటం, పిండ ప్రదానాలు నిర్వహించడం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. త్రివేణి సంగమ స్నానం అనేది ఈ పుష్కరాల సందర్భంగా అద్భుత ఫలితాలు కలిగింపజేస్తుంది. ఈ సరస్వతీ నది పుష్కరాలు 12 రోజుల్లో వీలైతే ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. ప్రధానంగా సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో మీ గృహంలోనే స్నానం చేస్తూ సరస్వతీ నదిలో స్నానం చేసిన అద్భుతమైన ఫలితం కలగాలంటే, సరస్వతీ నది పుష్కర స్నాన ఫలితం కలగాలంటే పుష్కరుడికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకం చదువుకుంటూ ఇంట్లో స్నానం చేయాలో ఇంకొకసారి చూద్దాం. మరి తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక సంశ్రేయ తస్మాత్ స్నానం కరోమ్యహం భవబంధ విముక్తయే. శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి. సరస్వతీ నది పుష్కర స్నానం చేసినటువంటి విశేషమైన శుభ ఫలితాన్ని గృహంలోనే స్నానం చేస్తూ మానసికంగా సిద్ధింపజేసుకోండి. స్వస్తి.